ఏ ఎన్నిక జరిగినా ఇక్కడేం జరుగుతుందోననే భయం వెంటాడుతూ ఉంటుందా? కంటి చూపుతోనే రాజకీయాలు శాసించిన నేతలున్న నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఏంటి? ఆధిపత్య పోరు హత్య రాజకీయాలకు దారితీసిందా? 1980-90 దశాబ్దాల మధ్య జరిగిన రాజకీయ వర్గపోరు ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయా? స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా ఇక్కడ జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదా? మంచినీటి కష్టాలు తీరే మార్గమే కనిపించడం లేదా? పీపుల్స్ వార్ ఉద్యమం తంబళ్లపల్లెలోనే పురుడు పోసుకొని నక్సల్ ఉద్యమంగా మారింది. అసలు తంబళ్లపల్లె నియోజకవర్గ ముఖచిత్రం ఏంటో చూద్దాం. తంబళ్లపల్లె నియోజకవర్గం పేరు చెప్పగానే దశాబ్దాల వర్గపోరు మనకు కళ్ల ముందు కనిపిస్తుంది. 2 కుటుంబాల ఆధిపత్యమే ఇక్కడి సగం చరిత్రను ఆక్రమించేసింది. అయితే 2014 నుంచి ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం వైసీపీ అభివృద్ధి మంత్రానికి, టీడీపీ అవినీతి ఆరోపణలకు మధ్య పోరాటం జరుగుతోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో రైతులంతా వర్షాధార పంటలైన వేరుశెనగ, మొక్కజొన్న, టమాటాపైనే ఆధారపడతారు. వాటిని ఇక్కడ పెద్ద ఎత్తున పండిస్తుంటారు. 14 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ, ఇండిపెండెంట్ చెరోసారి విజయం సాధించారు. నియోజకవర్గంలో తంబళ్లపల్లె, ములకల చెరువు, పెద్దమండ్యం, కురబలకోట, బి కొత్తకోట, పెదతిప్ప సముద్రం మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,645 ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,09,217, మహిళా ఓటర్లు 1,12,418 మంది ఉన్నారు. థర్డ్ జెండర్లు 10 మంది ఉన్నారు. పంతొమ్మిది 2004 వరకు టీఎన్, కలిచెర్ల కుటుంబాలదే పైచేయిగా ఉంది. ఎమ్మెల్యే పదవి విషయంలో వీరి మధ్యనే పోటీ ఉండేది. ఎమ్మెల్యే అటు ఎంపీ రెండూ కూడా ఏకగ్రీవంగా ఎంపికైన చరిత్ర టీఎన్ కుటుంబానిదేనని చెప్పాలి. ఈ కుటుంబం నుంచి టీఎన్ రామకృష్ణారెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేలుగా ఆ కుటుంబీకులే గెలిచారు. ఒకసారి మాత్రం కలిచెర్ల కుటుంబం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. పంతొమ్మిది 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా తంబళ్లపల్లెలో టీఎన్ శ్రీనివాసులరెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. వీళ్ళిద్దరినీ కాదని ఒక సాధారణ కుటుంబం నుంచి 1985లో ఏవి లక్ష్మీదేవమ్మ 2 సార్లు, ఆమె తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒకసారి టీడీపీ తరపున విజయం సాధించారు. 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిన టీఎన్ కుటుంబం, 4 సార్లు గెలిచిన కలిచెర్ల కుటుంబం 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యాయి. అక్కడ చంద్రబాబు తీవ్ర కసరత్తులు చేసి ఎవరూ ఊహించని అభ్యర్థికి సీటిచ్చారు. దీంతో కూటమిలో కల్లోలం మొదలైంది. 3 పార్టీల నుంచి 3 ఆశావహులు బయలుదేరి అశరభశరభ అంటున్నారు. మరి వీరందరూ తెలుగుదేశం కొత్త అభ్యర్థికి సాయం చేస్తారా లేదా అనేది చూడాల్సిందే. అలాగే వైసీపీలో కూడా వర్గపోరుంది. అయితే ఏ పార్టీ ఈ అసమ్మతులను విజయవంతంగా నెట్టుకొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తంబళ్లపల్లిలో ఎన్నికలంటే ఎప్పుడూ పోటాపోటీనే, ఎప్పుడూ ఆసక్తే. ఈసారి కూడా దానికి అతీతమేమీ కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి అభ్యర్థిగా దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేరును ప్రకటించగానే టీడీపీలో వర్గ విభేదాలు బయటకొచ్చాయి. అమరావతిలోని చంద్రబాబు ఇంటి వద్ద తంబళ్లపల్లె తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. కార్యకర్తలు కొందరు పెట్రోల్ డబ్బాలతో వచ్చి హంగామా చేశారు. ఇటు వైసీపీలో కూడా వర్గ పోరు నడుస్తోంది. తమకు ఎమ్మెల్యే వల్ల ఇబ్బందులున్నాయని అదే పార్టీకి చెందిన జడ్పీటీసీ గీతారెడ్డి ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో తమ వర్గం విజయాన్ని మనసులో పెట్టుకుని అక్రమంగా ఫోర్జరీ, 420 కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నామని, పార్టీ శ్రేయస్సు కోసం పనిచేశామన్నారు. ఇలా వైసీపీలోనూ గందరగోళంగానే ఉంది.
తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో మొదట ఉమ్మడి అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త కొండా నరేంద్ర పేరు వినిపించింది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పడంతో అది మరీ పాపులర్ అయిపోయింది. దాంతో కొండా నరేంద్ర కూడా తన ఎస్టేట్లో భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనం పెట్టి డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసి హంగామా చేశారు. తర్వాత బీజేపీ కూడా కూటమిలో కలిసింది. దీంతో తంబలపల్లె తమకే వస్తుందని చెప్పి బీజేపీ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి సీన్లోకొచ్చారు. ఆయన కూడా పూజలు చేసి హడావుడి చేశారు. సీన్ కట్ చేస్తే ఫైనల్ లిస్టులో వీళ్ళిద్దరి పేర్లు లేవు. అంతకుమించి తెలుగుదేశంలో ఎప్పటినుంచో ఉంటున్న గొల్ల శంకర్ యాదవ్ పేరు లేదు. వీరందరినీ కాదని కొత్తగా దాసరిపల్లి జయచంద్రారెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. అటువైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. 3 పార్టీల్లోనూ ఇన్ని లుకలుకల మధ్య తెలుగుదేశం అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలా ఎదుర్కొంటాడనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి అభివృద్ధే తన ప్రచారాస్త్రం అంటున్నారు. కొందరు సీనియర్లు కూడా ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. అయితే ఈ అభివృద్ధే వారికి సంపాదన మార్గంగా మారిందని విపక్షాలు అంటున్నాయి. పథకాల పేరుతో కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారని మండిపడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ద్వారకానాథ్ రెడ్డి అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరహాలోనే ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పనలో ముందడుగు వేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 2 భారీ రిజర్వాయర్ల నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. అవి పూర్తయితే మంచినీటి ఎద్దడి ఉండదని ప్రజలు చెబుతున్నారు. ఇంకా 500 కోట్ల రూపాయలతో గ్రామాల్లో లింక్ రోడ్లను నిర్మిస్తున్నారు. ఇంకా కురవలకోట మండలం చెన్నమర్రిమిట్ట సమీపంలో చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించారు. రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో నూతన సచివాలయ భవనాలు నెలకొల్పారు. ఇవన్నీ చెప్పి ద్వారకానాథ్ రెడ్డి ఓట్లు అడుగుతారని అంటున్నారు. ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులపై పలు ఆరోపణలున్నాయి. వారు నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చెరువులు, కొండలు, గుట్టలు ఆక్రమించుకొని అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఇక పాపాగ్ని నదిలోంచి కొట్టుకొచ్చే 1000 టన్నుల ఇసుకను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్లు ఎక్కడా వేయలేదు, బిల్లులు తీసుకున్నారని చంద్రబాబు చెప్పడం సంచలనమైంది. ఎటువంటి అర్హతలు లేకున్నా గ్రేడ్ 1 పంచాయతీని నగర పంచాయతీగా మార్చి పన్నులు వసూలు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. అధికారులకు లంచం ఇస్తేనే గాని ఏ పని జరగడం లేదని అంటున్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో ప్రముఖ పర్యాటక కేంద్రం వేసవి విడిది హార్సిలీ హిల్స్ ఉంది. సముద్ర మట్టానికి 4140 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనికి మన చుట్టుపక్కల నుండే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేసి విడిది చేస్తుంటారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం నేలమల్లయ్య స్వామి కొలువైన మల్లయ్య కొండలో ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలు కలిగి ఉన్నాయి. మల్లయ్య కొండ, సాదుకొండ, ఇనుముకొండ, బంగారుకొండ ఇవన్నీ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. (1980-90 దశాబ్దాల్లో నక్సలిజం ఇక్కడే పొరుడు పోసుకుంది. ఇక్కడి నుంచే జిల్లాలో పీపుల్స్ వార్ కార్యకలాపాలు పుట్టాయి. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తంబళ్లపల్లె మండలంలోని అన్నగారిపల్లెలో నక్సలైట్లు ధర్మగంట ఏర్పాటు చేసి ఒక నూతన అధ్యాయానికి తెరతీశారు. ఈ గంట మోగిస్తే చాలు రాత్రిళ్లు అన్నలు వచ్చి తీర్పులు చెప్పేవారు. భూ సమస్యలపై జరిగిన వివాదాల్లో ములకల చెరువు, తంబళ్లపల్లె మండలాల్లో నక్సలైట్లు, వారి వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన సంఘటనల్లో 13 మంది చనిపోయారు. 1984లో తంబళ్లపల్లె సమీపంలో జరిగిన జిల్లా వార్ ప్లీనరీలో కొండపల్లి సీతారామయ్య హాజరయ్యారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కథలోకి వెళితే రాజకీయ వర్గాలు, ఆధిపత్య పోరు, నక్సల్ ఉద్యమాలు, కరువు కాటకాలు, వలసలు ఇవే కనిపిస్తాయి. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు తంబళ్లపల్లె చరిత్ర మొత్తం వర్గపీడన పరాయణత్వంగానే మారింది. 2024లోనైనా పరిస్థితులు మారతాయా లేవా అనేది వేచి చూడాల్సిందే.
ఇవి